హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ హౌస్ వైఫ్స్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా పిల్లల జీన్స్ ప్యాంట్స్కి ఇలాగా బ్యాక్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది లేదంటే థ్రెడ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా. అవి ఒక్కో దానికి ఉంటాయి, ఒక్కో దానికి ఉండవు. చూస్తున్నారు కదా, ఈ జీన్స్ ప్యాంట్కి అనేది లేదు అన్నప్పుడు ప్యాంట్ అనేది లూజుకున్నప్పుడు ఈ ట్రిప్ అనేది పాటించండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఏమీ లేదండి, ఇలాగా మనం స్వీట్ బాక్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వస్తుంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ బటన్కి అనేది ఇలాగ రౌండ్ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునే దాన్ని ఇలా దీంతో ఇలాగ వేసుకుని మనం ఆ బటన్కి మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఈజీగా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. మన వెనకాల కుట్టినా కూడా అలాగ నాటు కింద అనిపిస్తుంది కదండి, అలా కూడా మనకు అనిపించదు. మనకు కుట్టినట్టు కూడా తెలియదు, బ్యాండ్ పెట్టినట్టు కూడా తెలియదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ శనగపప్పు అయినా కందిపప్పు అయినా ఏ పప్పులైనా కూడా మనం ఒక్కోసారి తడి చేతులనే పెట్టేస్తుంటాము. అలా పెట్టినప్పుడు అవి పురుగు అని పట్టేస్తుంటుంది కదా. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులోకి కొంచెం సాల్ట్ అనేది వేయాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మన ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాసులోకి నెయ్యి అనేది వేసుకోవాలండి. అది వేసుకున్నాక అది మునిగిపోతే అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని తెలుస్తుంది. పైకి అనేది తేలుతూ ఉంటే అది మంచి నెయ్యి అనేది తెలుస్తుందండి. చూసినా కదా పైకి అనేది ఎలా తేలిందో. మార్కెట్లో కల్తీ నెయ్యి అనేది అమ్మేస్తుంటారు కదా, ఎలాగ ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చూసినా కదా, ఈ విధంగా ట్రై చేస్తే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ముద్దపకారం పిల్లలు అనేది తీసుకున్నానండి. అవి ఇలా తీసుకుని ఇలా ఒత్తులది ఉంటుంది కదా, మీకు గుమ్మడి ఒత్తులు అనేది అంటారు కదండి, అందులో ఇలా పెట్టుకుని మనం ఆ ఒత్తుల్లోకి ఒక్కొక్కటి పెట్టుకోవాలండి. నేను 4 ముద్దపకారం పిల్లలని తీసుకున్నాను, అలాగే 4 ఒత్తులు అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న అన్నిటిలోని ఇలాగే లోన పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని నేను పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా డబ్బాల దగ్గర కూడా బొద్దింకలు లాంటి చిన్న నుసుపురుగులు లాంటివి ఉంటాయి. అలా బొద్దింకలు కూడా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బాల మూలన ఇలాగా ఒక్కొక్కటి పెట్టుకుంటే ఆ ముద్దపకారం స్మెల్కి అనేది అస్సలు బొద్దింకలు కానీ ఏది రావని బల్లెలు అనేది. చూస్తున్నారు కదా, ఇలా డబ్బా దగ్గర అన్నిటి దగ్గర పెట్టుకున్నాను నేను. ఇలా పెట్టుకుని ఒకసారి చూడండి, బొద్దింకలు కానీ ఏది రావు. చూస్తున్నారు కదా, ఈ డబ్బాల దగ్గర అన్నిటి దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం అంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి, ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను. నేను మార్గో సోప్ అనేది తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి, దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. చూస్తున్నాం కదా, సన్నంగా అనేది వచ్చింది కదా, ఎలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్నాం కదా, మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి. నేను డాబర్ రెడ్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి ఆ బ్రాండ్ అనేది వేసుకున్నాను. మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకున్నా కదా, మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండుని మొత్తం మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 3 డివైడ్స్గా డివైడ్ చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్గా 3 చేసుకుంటున్నాను నేను. ఇలాగా మీకు ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబుల్ చేసుకోవచ్చండి. నేను 3 బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో, దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నాకు అందరికీ వీడియో అనేది సజెషన్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే, మనం స్టవ్ దగ్గర అయినా లేదంటే డబ్బాల దగ్గర అయినా పెట్టుకుంటే మనకి బల్లీలు కానీ బొద్దింకలు కానీ రాత్రి మాటలు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి. ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది. మనకి బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఇంట్లో రాకుండా ఉంటాయండి. ఈ విధంగా మీ డబ్బాల దగ్గర అయినా లేదంటే బియ్యం మూటల దగ్గర అయినా స్టవ్ దగ్గర అయినా పెట్టుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్. నెక్స్ట్ వచ్చేసి టిప్ కదండి, మంచి రెసిపీ అనేది చూపిస్తున్నాను మీకు. ఇంట్లోనే ఈజీగా మైసూర్
మైసూర్ పాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఏమీ లేదండి, ఒక కప్‌తోటి నేను శనగపిండి తీసుకున్నాను. ఏ కప్‌తో శనగపిండి తీసుకున్నానో ఆ కప్‌తోటే అన్ని మెజర్‌మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. ఆ బాండీలోకి మనం తీసుకున్న శనగపిండి అనేది వేసుకోవాలి. వేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ షేడ్ అవ్వకుండా మనం ఇలాగ కదుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. కలర్ మాత్రం షేడ్ అవ్వకూడదు. షేడ్ అయిందనుకో మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, అలా ఫ్రై చేసుకునే దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ గిన్నెలోకి మనం నెయ్యి వేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్నాక పోపు గట్టి పెట్టుకుని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా ఇంకా సరిపోతే నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా ఇలా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేదాన్ని ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఆ బాండీలోకి కప్తో మనం సన్నపిండి తీసుకున్న ఆ కప్తోటి షుగర్ అనేది తీసుకోవాలి. తీసుకొని అందులోకి వేసుకోవాలండి. వేసుకున్నాక అది కప్పు, ఆ కప్తోటి అరకప్పు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోకి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి. అప్పుడు దాకా ఇలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అనేది షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయాక అది కొంచెం తీగ పాకం అనేది రావాలండి. ఎక్కువ కూడా రానవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీగ పాకం అనేది వచ్చేసింది. చూస్తున్నాగా తీగ అనేది ఎలా వస్తుందో కనిపిస్తుంది కదండి. ఇలాగా పాకం అనేది వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినాక మనం ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది ఉంది కదండి, మిశ్రమం అనేది, ఆ మిక్సీ అనేది ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడే అసలైన ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు. చూస్తున్నా కదా, ఈ విధంగా నేను కలుపుకుంటా మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమం అనేది అందులో వేసేసుకున్నాను నేను. ఇలా వేసేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి. లేదంటే ముద్దగా దగ్గరగా అనేది అయిపోతుంది. అందుకే మొత్తం గట్టి పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పక్క పెట్టుకున్నాక నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలండి. ఆ నెయ్యి వేసుకున్నాక ఆ శనగపిండిలోకి అంతా నెయ్యి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటా అలాగా నెయ్యి అంతా వేసేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటుంటేనే మనకి మైసూర్ పాక్ అనేది కొంచెం స్మూత్గా అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా నెయ్యి అనేది వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం మన మైసూర్పాక్ అనేది చాలా మెత్తగా స్మూత్గా అనేది వస్తుంది. కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అది రెడీ అయిందో చూద్దాము. ఒక గిన్నె మీద, ఒక గట్టి మీదన్నా లేదంటే ఒక ప్లేట్ మీదన్నా వేసుకుని ఇలాగా చూసుకుంటే కొంచెం బాల్ లాగా అనేది అవుతే మనకి రెడీ అయిపోయినట్టండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్ కింద అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో వేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అన్నా లేదంటే నెయ్యి అన్నా మనకి రాసుకుని పెట్టుకోవాలని నేను ప్లేట్కి ఒక నెయ్యి అనేది మొత్తం రాసి పెట్టుకున్నాను. అందులోకి వెంటనే వేసేసుకోవాలండి. మనం చేసుకున్న మిశ్రమం అంతా ఒకసారి వేసేసుకోవాలి. లైట్ అనేది చేయకూడదు. అది చల్లారిందనుకో అందులోనే టైట్గా అనేది పట్టేస్తుంటుంది కదండి. అందుకు ఇప్పుడు నేను వెంటనే అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా చల్లారనివ్వాలండి. ఆ చల్లారేదాకా అట్లే పక్క పెట్టేద్దాము. అసలు కదపకూడదండి. కొంచెం చల్లారాక మనం ఒక చాక్ తీసుకుని ఆ చాక్ అనేది నెయ్యి రాసుకోవాలి. రాసుకుని ఇలాగా పీసెస్ కింద మీకు ఎలా కావాలితే అలాగా పీసెస్ కింద అనేది కట్ చేసుకోవాలి. నేను స్ట్రైట్గా అనేది కట్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా మొత్తం అంతా ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ప్లేట్కి మనం గీ అనేది అప్లై చేసాం కదా, దానివల్ల మనకి ఆ ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్క పెట్టుకుందాము. పక్క పెట్టుకుని ఇప్పుడు పీసెస్ కింద అనేది ఎంత ఈజీగా వచ్చేసింది చూస్తున్నారు కదా. చాలా టేస్టీగా చాలా స్మూత్గా అనేది వచ్చిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. చాలా ఈజీగానే కూడా చేసుకుంటారు. తర్వాత టిప్ ఏంటో చూద్దాము. తర్వాత టిప్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ అనేది చాలా జిడ్డెక్కిపోయి చాలా నల్లగా అనేది అయిపోతుంటాయి కదా, అలాంటిది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసమని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని బర్నర్స్ అనేది అందులో పెట్టుకోవాలి. ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి అందులోనే హార్పిక్ వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ దాకా అట్లే పెట్టేసుకోవాలండి. అందులోకి మొత్తం లిక్విడ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా 10 మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకోవాలి. అలా 10 మినిట్స్ తర్వాత అందులోకి
కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు. విమ్ లిక్విడ్ బదులుగా మీరు సర్ఫను యూజ్ చేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి కదిపేసుకుని బ్రష్ తీసుకుని నీట్గా ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత బ్లాక్ అనేది జిడ్డు అంతా అందులోకి వచ్చేస్తుంది కదా. ఇలాగా క్లీన్ అయిపోయింది కదండి. పాతవి అయితే అస్సలు కొత్తవి అవ్వవండి. కొత్తవి అయితే కొత్తగా అవుతాయి తప్ప పాతవి అసలు కొత్తగా అవ్వవు. ఏంటంటే దాని మీద ఉన్న జిడ్డు మురికి పోతుంది తప్ప. ఇంకా ఒకసారి ట్రై చేయండి. వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.